మీ ఇంట్లో అటాచ్ బాత్రూమ్ ఉందా? అయితే ఈ తప్పులు చేయకండి. దరిద్రం. ఒకప్పుడు బాత్రూమ్ అనేది ఇంటి బయట ఉండేది, కానీ ఇప్పుడు ఇంట్లోనే వాష్రూమ్లు ఉంటున్నాయి. అయితే వాస్తు ప్రకారం మీరు మీ ఇంటికి అనుమతించే సానుకూల శక్తులకు బాత్రూమ్ చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అయితే బాత్రూమ్ విషయంలో మనం కొన్ని రకాల తప్పులు చేయకూడదు. వాస్తు ప్రకారం మీరు మీ ఇంటికి అనుమతించే సానుకూల శక్తులకు బాత్రూమ్ చాలా ప్రాముఖ్యతనిస్తుంది. వాస్తు చిట్కాల ప్రకారం బాత్రూమ్ కోసం వాస్తు ప్రణాళికపై తక్కువ శ్రద్ధ చూపడం వల్ల ఆర్థిక మరియు ఆరోగ్యం పరంగా నష్టాలు వస్తాయి, మరియు మీ ఇంటికి ప్రతికూల శక్తి మరియు అశుభ శకునాలు వస్తాయి. వాస్తు శాస్త్రం అనేది పురాతన సాంప్రదాయ వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రంలో ఇంట్లో బాత్రూమ్ టాయిలెట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా అటాచ్డ్ బాత్రూమ్ టాయిలెట్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం, లేకపోతే జీవితం ప్రతికూలతతో నిండిపోతుంది. మీరు కూడా ఇంట్లో అటాచ్ చేయాలనుకుంటే లేదా ఇప్పటికే మీ గదికి బాత్రూమ్ కట్టుకుని ఉంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థికంగా నష్టపోవచ్చు. ఆ పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా ఈ రోజుల్లో అటాచ్ బాత్రూమ్లను ఇళ్లలో కట్టుకుంటారు. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పడుకునేటప్పుడు బాత్రూమ్ వైపు పాదాలను చాపి పడుకండి. అది భార్యాభర్తల మధ్య గొడవలను పెంచుతుంది. పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ బాత్రూమ్ తలుపు మూసి ఉంచండి, లేదంటే వైవాహిక జీవితంలో వివాదాలు పెరుగుతాయి. ఒక్కోసారి విషయం బాగా పెరిగి విడాకుల దాకా వస్తుంది. దీంతో పాటు ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా దిగజారడం మొదలవుతుంది. అటాచ్ బాత్రూమ్ కూడా వాస్తు దోషాలను కలిగిస్తుంది. వాస్తు దోషాలను తొలగించడానికి మీ బాత్రూంలో ఒక గాజు గిన్నె ఉంచండి మరియు దానిని రాతి ఉప్పుతో నింపండి. ఒక వారం పాటు బాత్రూంలో ఇలా వదిలేయండి. దీని తరువాత ఆ ఉప్పును సింక్లో ఫ్లష్ చేసి ఆపై గిన్నెలో మరొక ఉప్పు వేయండి. ఈ పరిహారంతో బాత్రూంకు సంబంధించిన వాస్తు దోషాలు తొలగిపోతాయి. అది ఏ బాత్రూమ్ అయినా దాని టాయిలెట్ సీటు ఎప్పుడూ మూసి ఉంచాలి, ఎందుకంటే దాని నుండి ప్రతికూల శక్తి వస్తుంది. అది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.